ఏర్పాటు చేసిన విగ్రహం కల్వకుంట్ల కవితలా ఉంది, నీవు ఏర్పాటు చేసిన విగ్రహం తెలంగాణ తల్లిలా ఉందని రేవంత్ రెడ్డి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అంత సంకుచిత స్వభావంతో కేసీఆర్ గారు ఎన్నడూ ఆలోచన చేయలేదు. ఒక వ్యక్తి ప్రధానంగా తిరగాల వ్యవస్థ అనుకోలేదు. ఒక అంశం గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ ఉద్యమంలో ఇదే సోనియమ్మ బర్త్డే రోజు ప్రకటించిన తెలంగాణను 23 డిసెంబర్ నాడు వెనక్కి తీసుకుంటే కేసీఆర్ గారు సంకుచితంగా ఆలోచించారా? నాకు పదవి ఉండాలి, పార్టీ ఉండాలి అనుకున్నారా? నాకు పార్టీ అవసరం లేదు, పదవి అవసరం లేదని చెప్పి జేఏసీ పెట్టి తెలంగాణ ఉద్యమానికి ముందుకు పోలేదా? కేసీఆర్ గారిది ఒక విశాల తత్వం, రేవంత్ రెడ్డి గారిది సంకుచితత్వం. దాన్ని మార్చుకోమని చెప్తున్నాం మేము. మీరు ఇవాళ ముఖ్యమంత్రి గారి పొజిషన్లో ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక తండ్రి పాత్రలో ఉన్నారు. అందరి గురించి ఆలోచన చేయండి అని చెప్తున్నాం మేము. ఒకరి గురించి ఆలోచన చేయమంటలేము. ఆ తెలంగాణ తత్వమే విశాల తత్వం. దాన్ని కొనసాగించండి అని అడుగుతున్నాం. ఇప్పుడు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్ గారిని మించిపోయినారు రేవంత్ రెడ్డి గారు. ఆనాడు కేసీఆర్ గారు అధికారికంగా అమరజ్యోతి అమరవీరుల కోసం మేము కట్టినటువంటి స్తూపాన్ని ఇనాగ్రేట్ చేస్తూ అక్కడ అఫీషియల్గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేసిండ్రు. అందులో ఏమీ ఆశ్చర్యం ఏం లేదు. సో ముందే ఆల్రెడీ చేసి ఉన్నారు. కానీ చేసి ఉన్నా కూడా తర్వాత ఆ ప్లేస్లో పెడదాము, అక్కడ ఎక్కడైతే ఇప్పుడు వీళ్ళు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టినరో ఆ ప్లేస్లో తెలంగాణ తల్లిని పెట్టాలని డిజైన్స్ ఫార్ములేషన్ అన్నీ అయినాయి. కానీ వీళ్ళు సోనియా గాంధీ గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టుకున్నారు. కానీ అది ప్రజల ఆమోదం లేదు. రాజీవ్ గాంధీ గారికి తెలంగాణకి ఏం సంబంధం ఉన్నది? ఏముంది చెప్పండి. పోనీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అంటే వేరు. కానీ రాజీవ్ గాంధీ గారితోనైతే మన ఊహ తెలిసినప్పుడు అయితే మేము చూడలేదు. తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన ఎన్నడూ మాట్లాడలేదు. మరి ఇవాళ అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఒక్కనాడు కూడా పార్లమెంట్లో తెలంగాణ మీద మాట్లాడలేదు. మేమేమంటున్నామంటే మాకు సంబంధం లేని వ్యవస్థను, మాకు సంబంధం లేని వ్యక్తుల్ని, తెలంగాణ సమాజానికి సంబంధం లేని వ్యక్తుల్ని బలవంతంగా రుద్దాలనే ప్రయత్నాన్ని విరమించి తెలంగాణ ప్రజలు కోరుకున్న పనులు చేయండి అంటున్నాం, అంతే. వేరే ఏమనట్లేదు. వాళ్ళు వస్తేంది రాకపోతేంది, అసలు విజయం ఎక్కడుంది, ఉత్సవం ఎక్కడుంది, ఏం పని చేసిరని ఉత్సవాలు చేసిరు అన్నది అందరికీ అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఏం పని చేసిరు చెప్పండి? ఒక పెన్షన్ పెంచినరా? ఏమైనా కొత్త ఉద్యోగాలు ఇచ్చిరా? పాత కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ పోయినరు. కొత్తది ఏం చేసిరు? వాళ్ళు కొత్తగా చేసిన ఒక నిర్మాణం తెలంగాణ తల్లి అని చెప్పి పెట్టినరు. ఇప్పుడు దాని మీదనే మొత్తం తెలంగాణ సమాజం కన్ఫ్యూజన్లు ఉంది, బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు చేసిన విధ్వంసం గొప్పగా ఉన్నది కదా. ఎంత గొప్ప విధ్వంసాలు చేసిండ్రు. ఫుట్పాత్లన్నీ ఊడ్చి పడేస్తున్నారు, పేదోళ్ళని తీసి పడేస్తున్నారు, హైడ్రా పేరుతో విధ్వంసం చేస్తున్నారు. వాళ్ళ మంత్రుల్ని కాపాడుకుంటారు కానీ పేద ప్రజల మీద మాత్రం పడతా ఉన్నారు. సో ఇవన్నీ చూస్తున్నారు కదా ప్రజలు. వాళ్ళు చేసిన నిర్మాణం ఏముందని దానిలో మాట్లాడడానికి ఏముంది? ఉత్సవాలు ఎందుకు చేసిరో వాళ్ళకే అర్థం కాలే. అక్కడ మరి తెలంగాణ పాటలు కాకుండా విచిత్రమైన పాటలు ఎందుకు పెట్టినారు అన్నది మాకు అర్థమైతలేదు. ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అసహించుకుంటున్నారు.